ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. కొత్తగా సభకు ఎన్నికైన సభ్యులను ఆయన అభినందిస్తూ కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్పారు. అయితే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని వైసీపీ ఎమ్మెల్యేలు సభలో నిరసన వ్యక్తం చేశారు. నల్ల కండువాలతో సభకు హాజరైన జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు చేస్తూ సభలో గందరగోళం సృష్టించారు. అయితే వైసీపీ ఎమ్మెల్యేల నినాదాల మధ్య గవర్నర్ అబ్దుల్ నజీర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. During this regime, democracy was at peril. People were in a state of fear and hardly enjoyed any freedom of living. The regime revenge politics had severely hampered the state's prospects for prosperity and growth. Even the Honorable High Court of Andhra Pradesh had sought to convene a judicial inquiry into whether there is a constitutional breakdown in the state. The biggest damage was done to the brand AP. No noteworthy companies came forward to invest in the state. The corrupt practices at all levels, coupled with weaponization of instruments of governance across revenue earning departments for personal gains, sabotaging of checks and balances made several state institutions and private companies defunct and forced the existing enthusiastic investors and entrepreneurs to move out of Andhra Pradesh to other states. The uncertain environment which rocked the confidence of the people in general and investors in particular started showing impact on the state finances, leaving them in a mess. Fiscal prudence was abandoned. Expenditure was beyond means in spite of limited revenue growth, and debt and liabilities rose sharply. Financial management is manifested by diversion of funds, higher taxation despite high inflation, increase in power sector liabilities, neglect of capital expenditure which eventually resulted in slowing down of the economy. The enormous gap in resources was sought to be met repeatedly by borrowings through corporations and forcing them to spend on government expenditure and in the process weakening the corporations. During this regime, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అరాచక పాలనపై అసెంబ్లీలో నిరసన తెలిపారు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. గత నెలన్నరగా ఏపీలో హత్యలు, అఘాయిత్యాలు, దౌర్జన్యాలు పతాక స్థాయికి చేరాయన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ అసెంబ్లీలో నినాదాలు చేశారు. అనంతరం అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి బయటకు వచ్చారు. గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలు ఏపీని అతలాకుతలం చేస్తున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలంలో భారీగా కురుస్తున్న వర్షాలతో మండలంలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రం గండిపోచమ్మ ఆలయం నీట మునిగింది. నిన్న మొన్నటి వరకు ఆలయ గోపురాన్ని తాకిన గోదావరి వరద నేడు పూర్తిగా ఆలయాన్ని ముంచెత్తింది. దీంతో గోదావరి వరద ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో భక్తులు ఎవరూ ఆలయ పరిసరాల్లో సంచరించకూడదని రంపచోడవరం సిఐ వెంకటేశ్వరరావు అన్నారు. అలాగే మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. గండిపోచమ్మ ఆలయం వద్ద పోలీస్ బందోబస్తుతో పాటు దేవీపట్నం పోలీస్ స్టేషన్ వద్ద కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని చెప్పారు.
ఏపీ రాజకీయాల్లో దశాబ్ద కాలంగా పోరాటం చేస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ సాధించిన విజయం చారిత్రాత్మకం. పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. అంతేకాదు జనసేన తరపున ఎన్నికల బరిలోకి దిగిన ప్రతి ఒక్కరూ విజయం సాధించారు. 100% రిజల్ట్స్తో జనసేన దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. అధికారంలో భాగస్వామైన జనసేన ఇప్పుడు సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై దృష్టి సారించాల్సి ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గత 10 ఏళ్లుగా పార్టీ విస్తరణపై పెద్దగా దృష్టి సారించని పవన్ ఇప్పుడు సభ్యత్వ నమోదు మొదలుపెట్టారు. కానీ పార్టీని పటిష్టపరిచే దిశగా చర్యలు చేపట్టలేదని అంటున్నారు. జన సైనికులు మాత్రం దిస్ ఈజ్ రైట్ టైం జానీ అంటున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ 10 ఏళ్ల ప్రయత్నం ఫలించింది. ఆయన అనుకున్నది సాధించారు. 10 ఏళ్ల పాటు పార్టీని ఒంటి చేత్తో నడిపారు. 2014లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ప్రారంభించినప్పుడు ఆయనతో ఎంతో మంది ఉన్నారు. నేతలు వరుసపెట్టి చేరి ఆయనకు అండగా నిలుద్దామని వచ్చారు. కానీ ఏ ఒక్కరూ ఆయన వెన్నంటి నిలవలేదు. మాదాసు గంగాధరం నుంచి జేడి లక్ష్మీనారాయణ వరకు పార్టీని వదిలిపెట్టి వెళ్లిపోయారు. కేవలం 2019 ఓటమిని చూసి ఇక ఈ పార్టీ పుంజుకోదన్న ఉద్దేశంతోనే అనేక మంది నేతలు పార్టీని నిర్దాక్షిణ్యంగా వదిలి వెళ్లిపోయారు. వెళుతూ పవన్పై బురద చల్లేవారు కొందరైతే మరికొందరు తీవ్రంగా దుర్భాషలాడి మరీ పార్టీని వీడారు. ఇప్పుడు పార్టీని వీడిన వారందరూ బాధపడక తప్పదు. ఎందుకంటే పార్టీలోనే కొనసాగి ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదు. తన పార్టీని వీడి నేతలు ఎవరు వెళ్లిపోతున్నా పవన్ కళ్యాణ్ మాత్రం పట్టించుకోలేదు, నిరుత్సాహపడలేదు. కేవలం తన వెంట వచ్చేవారు ఉన్నవారే చాలు అనుకున్నారు. అదే స్ట్రాటజీని ఆయన నమ్ముకున్నారు. ఇప్పుడు అనూహ్య విజయం సాధించారు. 1 కాదు 2 కాదు, ఏకంగా 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి అన్ని స్థానాల్లోనూ గెలిచారు. బహుశా ఆయన కూడా ఈ విజయాన్ని ఊహించి ఉండరు. కనీస స్థానాలు వస్తాయని అంచనా వేసి ఉండవచ్చు. కానీ 100% స్ట్రైక్ రేట్ను పవన్ కూడా ఊహించలేదనే చెప్పాలి. నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ 10 ఏళ్ల పాటు పార్టీని పట్టించుకోలేదు. నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను కూడా నియమించలేదు. ఎందుకంటే పార్టీ పేరు చెప్పుకొని ఎవరు ఏ పని చేసినా అది పార్టీపై పడుతుందని ఆయన భయపడ్డారు కూడా. దీంతో పాటు ఆయన బలమైన స్థానాలలో పార్టీని స్థానికంగా బలోపేతం చేయాలని నిర్ణయించుకొని ఉండవచ్చు. అందుకే కొన్ని జిల్లాలు, కొన్ని నియోజకవర్గాల్లోనే ఇన్ఛార్జీలను నియమించారు. ఆయన పర్యటనలు కూడా కొన్ని ప్రాంతాలకే పరిమితం చేసుకున్నారు. తన బలమేంటో తనకు తెలుసని నేరుగా బయటకు చెప్పుకునే నేత కావడంతో పవన్ బూత్ లెవెల్ కమిటీలను కూడా ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదు. మొన్నటి ఎన్నికల్లో అందరూ కలిసి సమిష్టిగా పనిచేసి ఇంతటి విజయాన్ని సాధించి పెట్టారు. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చింది జనసేన. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ కీలక పొజిషన్లో ఉన్నారు. పార్టీకి మంచి హైప్ వచ్చింది. ఒకవైపు ప్రభుత్వ పరంగా మంచి పనులు చేస్తూనే మరొక వైపు పార్టీని విస్తరించుకునే ప్రయత్నం పవన్ చేయాలన్నది జనసేన అభిమానుల ఆకాంక్షగా వినిపిస్తుంది. అధికారంలో ఉంది కాబట్టి నేతలు కూడా ముందుకు వచ్చి పార్టీ జెండాను పట్టుకోవడమే కాకుండా ఆ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి పాటుపడతారు. ముఖ్యంగా చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పార్టీ బలపడవలసిన అవసరం ఉందంటున్నారు జన సైనికులు. మరి పవన్ కళ్యాణ్ ఈ 5 ఏళ్లలో ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పదవికే పరిమితమవుతారా లేక పార్టీని కూడా విస్తరిస్తారా అన్నది చూడాల్సి ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గుత్తులవారిపాలెం వద్ద గోస్తని నదికి గండిపడింది. దీంతో ఎస్టీ కాలనీ ముంపుకు గురైంది. సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ నాగరాణి కాలనీలో పర్యటించారు. కాలనీలో ప్రతి కుటుంబాన్ని పలకరించి ఏమైనా ఇబ్బందులున్నాయని అడిగి తెలుసుకున్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు కలెక్టర్.
రేషన్ కార్డు ఉందమ్మా, బియ్యం అన్ని ఇస్తున్నారా బాబు? వీళ్ళకి అన్ని రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు అన్నీ ఉన్నాయా? పెన్షన్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. లారీతో గుంటూరు నుండి పాట్నాకు మిర్చి లోడ్తో బయలుదేరిన తన భర్త వాలియ నాయక్ అదృశ్యమయ్యారని భార్య రమావత్ పిచాని గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. లారీ విజయవాడ వెళ్లిన తర్వాత తన భర్త ఫోన్లో మాట్లాడారని, మరో గంట తర్వాత ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చిందని, ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాన్స్ లేదని రమావత్ బిచాని చెప్పారు. లారీ ఓనర్కు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని, మాట్లాడేందుకు ఆఫీస్కు వెళ్తే తప్పించుకుని తిరుగుతున్నాడని రమావత్ బిచాని అన్నారు. అయితే లారీని భద్రాద్రి కొత్తగూడెం మనుగురు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసిందని, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేస్తే సరైన సమాచారం ఇవ్వడం లేదని, అందుకే ఎస్పీని కలిశామన్నారు. తన భర్త అదృశ్యం వెనుక లారీ ఓనర్ హస్తం ఉందా, మరో కోణం ఏమైనా ఉందా విచారించాలని ఎస్పీ కోరినట్లు బిచాని తెలిపారు. మా నాన్నగారి పేరు భాగ్య, నేను వాళ్ళ కూతుర్ని. మొన్న గురువారం ఇక్కడ 3:30-4 నుండి ఇంట్లో నుండి వెళ్ళి, అంటే పట్నా దగ్గర చేయాలి. అయితే గురువారం నైట్ 9:30కి అమ్మ ఫోన్ చేస్తే నేను విజయవాడ దాటాను అని చెప్పేసి అన్నాడంట. తర్వాత నేను 5:30కి ఫోన్ చేస్తే ట్రాఫిక్లో ఉన్నాను, తర్వాత చేస్తానని చెప్పేసి ఇంక నాకు ఇలా అమ్మ చేస్తే నేను తర్వాత చేస్తానని చెప్పేసి ఇంక పెట్టేశాడంట. విజయవాడ దాటిన తర్వాత నుండి ఇంకా ఈ లారీ ఓనర్కి మెసేజ్ వచ్చింది. టోల్ గేట్ దగ్గర, ఏలూరు దగ్గర ఒక టోల్ గేట్ దాటినట్టు మెసేజ్ వచ్చింది. రెండో టోల్ గేట్ దగ్గర ఇంకా ఈయన మెసేజ్ రాలేదు. రాకపోతే ఈయన ఇంకా ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చిందంట. మరి స్విచ్ ఆఫ్ వచ్చినప్పుడు వెంటనే బయలుదేరి వెళ్ళాలి కదా, వెళ్ళకుండా ఆ నైట్ డే మొత్తం అలాగే ఉన్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఫోన్ ఒక్కసారి మమ్మూడు ఫోన్ చేస్తే ఒకసారి లిఫ్ట్ చేసి చెప్పాడు ఇంకంటే వెతుకుతున్నామని. నేను కూడా ఫోన్ చేస్తే అసలు లిఫ్ట్ చేయట్లా, ఏం చేయట్లా, రెస్పాన్స్ అనేది అవ్వట్లేదు. తర్వాత ఏమో ఇంకా లారీ ఆఫీస్ వాళ్ళు మా ఫోన్లో ఎలా వచ్చిందో తెలియదు కానీ వాళ్ళకి మా చెల్లి ఫోన్ చేస్తే వెతుకుతున్నాం అన్నారంట. తర్వాత అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మధ్యాహ్నం 12:30 ఆ టైంకి ఏమో ఇలా భద్రాచలం దగ్గర పడేశారు అని చెప్పేసి, పడేశారని చెప్పలేదు, ఫస్ట్ లారీ దొరికింది మనుగురు దగ్గర లారీ దొరికింది. వేరే లారీ డ్రైవర్స్ ఫోన్ చేసి కొంచెం అనుమానాస్పదంగా ఉన్నారని చెప్పేసి ఫోన్ చేసి చెప్తే వెళ్ళారంట వాళ్ళు పోలీసులు. వెళ్తే పట్టుకుంటే వాళ్ళు అక్కడ నుండి ఇక్కడికి గుంటూరుకి పంపించారు. దొంగలు. నా పేరు బిచాని. మా ఆయన డ్యూటీకి వెళ్ళాడు గురువారం నైట్ 3:00కి వెళ్తే లారీ డ్రైవర్, మా ఆయన లారీ డ్రైవర్ డ్యూటీకి వెళ్ళాడు మిర్చిలో వేసుకొని. నైట్ 9:00కి ఫోన్ చేస్తే మా నాన్న విజయవాడలో ఉన్నానమ్మా, ఇంకా నేను దాటలేదు, నేను బాగా ట్రాఫిక్లో ఉన్నాను అని అంటే తర్వాత చేయమా అన్నాడు. నేను 9:00కి చేశాను, మళ్ళీ చేయలేను. తర్వాత పొద్దున 8:00కి చేస్తే అసలు చుచ్చి ఆఫ్ 2 రోజులు చేసి చుచ్చి ఆఫ్ ఏం జరిగింది. అప్పుడు మళ్ళీ ఓనర్ ఫోన్ చేసి నా ఎత్తాడు. ఎత్తి ఏందన్నా మరి మా ఆయన నిన్న నుంచి 2 రోజుల నుంచి ఫోన్ తీస్తలేడు, మరి ఎక్కడే లేడు ఏందన్నా అంటే, అమ్మా బండి కనబడతలేడమ్మా అన్నాడు. ఒకే ఒక మాట అన్నాడు. మళ్ళీ ఆయన ఫోన్ కూడా చుచ్చి ఆఫ్ ఆయన కూడా 2 రోజులు 3 రోజుల నుంచి ఆయన కూడా ఫోన్ తీస్తలేడు. అరే ఏంది అని చెప్పిన తర్వాత లారీ సరుకులు పంపుతాడుగా, లారీ ఆఫీస్ సరుకులు, ఆయన నంబర్ మా సెల్లులో ఉంది. ఆ సెల్లులో ఎట్లా వచ్చిందో లారీ ఆఫీసు నంబర్ తెలియదు. మా చెల్లెలంటే తీసింది సెల్లులో. ఈ నెంబర్ అయినా చేస్తాం, కొత్త నెంబర్ వచ్చింది, ఈ నెంబర్ అయినా చేస్తామని చేసింది. చేస్తే అమ్మా నేను లారీ ఆఫీసు సరుకులు పంపుతాను, నేను మాత్రం ఈ నెంబర్ నేను చేసినమ్మా, బండి మాత్రం దొరుకుతుందో వెతుకుతున్నాము కానీ దొరకలేదు బండి అని లారీ ఆఫీస్ వాళ్ళు కూడా మేము చేస్తే.
మాజీ సీఎం జగన్ విజయవాడలోని రాజ్ భవన్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిశారు. ఏపీలో కూటమి ప్రభుత్వ పాలన మొదలైనప్పటి నుంచి గత 45 రోజులుగా రాష్ట్రంలో హత్యలు, దాడులు జరుగుతున్నాయని జగన్ గవర్నర్కు ఫిర్యాదు చేశారు. గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల వినుకొండలో జరిగిన రషీద్ అనే యువకుడి హత్య ఘటన, పొంగునూరులో ఎంపీ మిథున్ రెడ్డిపై రాళ్లదాడి, ఇతర సంఘటనలను వైసీపీ అధినేత గవర్నర్కు వివరించారు. అలాగే ఆ ఘటనలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను కూడా అబ్దుల్ నజీర్కు అందించారు. రాష్ట్రంలో దెబ్బతిన్న లా అండ్ ఆర్డర్ను పునరుద్ధరించేందుకు గవర్నర్ చర్యలు తీసుకోవాలని జగన్ కోరారు. రాష్ట్రంలో 2020 నుంచి ఆలయ నిర్మాణాలు జరగలేదన్నారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. పులిచింతల ప్రాజెక్ట్ నిర్మాణం జరిగినప్పుడు 45 ఆలయాలు ముంపునకు గురయ్యాయని తెలిపారు. పులిచింతల ముంపు ప్రాంతంలో గురైన వీరాంజనేయ స్వామి ఆలయాన్ని బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలెంలో పునర్నిర్మించడం జరుగుతుందన్నారు. దాతలు ముందుకు వస్తున్నారని, ప్రభుత్వం తరపున ఆలయ నిర్మాణానికి కావలసిన నిధులు కేటాయిస్తామన్నారు. రాష్ట్రంలో ఉన్న ఆలయాల పరిస్థితిని సీఎం దృష్టికి తీసుకెళ్లి నిధులు కేటాయించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఆ యొక్క కోళ్ళూరు శ్రీ వీరాంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాలి. మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉమ్మడి కూటమి ప్రభుత్వానికి నిండుగా ఉండి ఈ ప్రభుత్వం కలకాలం ఉండి పేద మధ్యతరగతి రైతాంగానికి, అన్ని వర్గాల ప్రజలకి మేలు చేసేటువంటి ఆత్మస్థైర్యాన్ని, అన్ని అనుకూలతల్ని ఆ స్వామి మాకు కలిగించాలి, వారు ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. థ్యాంక్ యూ. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని యనమదుర్రు కాలువకు గండి పడింది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షానికి వరద నీరు కాలువలోకి వచ్చి చేరింది. వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో గండి పడింది. గుత్తులవారిపాలెం, మోగళ్లు లంక గ్రామాల్లోకి వరద నీరు ప్రవహిస్తోంది. ఇప్పటి వరకు ఏపీలో 36 హత్యలు, వందల సంఖ్యలో దాడులు జరిగాయని మాజీ మంత్రి అంబటి రాంబాబు గుర్తు చేశారు. పల్నాడు జిల్లా వినుకొండలో రషీద్ కుటుంబాన్ని తమ నాయకులు జగన్ పరామర్శిస్తే టీడీపీ శ్రేణులకు ఉలుకుపాటు ఎందుకని ఆయన అన్నారు. సీఎం చంద్రబాబు శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేయలేకపోవడానికి కారణం రాష్ట్రంలో జరుగుతున్న అరాచకమేనని ఆరోపించారు. హోంమంత్రి అనిత తమ నాయకుడిని ఏకవచనంతో మాట్లాడటం సరికాదన్నారు. రషీద్ అనేటువంటి మరణించినటువంటి వ్యక్తి డిసీజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. జిలానీ అనే అతను ప్రస్తుతం తెలుగుదేశంలో ఉన్నారు. అంతకుముందు వైసీపీలో ఉన్నమాట వాస్తవం. ఒక 2 సంవత్సరాల క్రితమో, సంవత్సరం క్రితమో ఉన్నారు. ఎలా ఉన్నారంటే లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా మా పార్టీలో ఉన్నారు కదా అప్పుడు. అట్లాగే అప్పుడు ఉన్నారు. ఎలా అంటే పార్థసారథి గారు మా పార్టీలో ఉన్నారు కదా అప్పుడు, అలాగే ఉన్నారు. అలాగే రామనారాయణ రెడ్డి గారు మా పార్టీలో ఉన్నారు కదా, అలాగే ఉన్నారు. అప్పుడు తెలుగుదేశంలోకి వెళ్ళారు.
తెలుగుదేశంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు ఆంజనేయులు గారి ప్రోద్బలంతో, అలాగే మక్కిన మల్లికార్జున గారి ప్రోద్బలంతో దౌర్జన్య కాండలను నిర్వహించేటటువంటి క్రమంలో అతి దారుణంగా ఒక యువకుడిని, కక్షలు లేవు, కార్పణ్యాలు లేవు. నేను అడుగుతా ఉన్నా, పోనీ ఆ రషీద్ అనే అతను ఇంతకుముందు ఏమన్నా హత్య చేశాడా, ఎవరన్నా పొడిచాడా, ఏదైనా క్రిమినల్ కేసు చేశాడా? అలాంటి వ్యక్తిని అతి దారుణంగా రోడ్డు మీద చంపేశాడు. దీన్ని ప్రశ్నిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శిస్తే భరించలేకపోతున్నారు. అది వ్యక్తిగతమైన తగాదా? నేను అడుగుతా ఉన్నానండి, అది వ్యక్తిగతమైన తగాదా అనుకుందాం కాసేపు. వాళ్ళిద్దరిది స్థానికంగా ఉన్న శాసనసభ్యులు కానీ, స్థానికంగా ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు కానీ, లావు శ్రీకృష్ణదేవరాయలు గారి, ఆంజనేయులు గారు కానీ వెళ్ళి మరణించినటువంటి కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు? చెప్పండి దీనికి సమాధానం. నిజంగా అది రాజకీయాలకు సంబంధం లేదు, ప్యూర్లీ డిస్ప్యూట్ బిట్వీన్ టూ ఇండివిజువల్స్. ఎందుకు మీరు సంప్రదించలేకపోయారు? నేను మనవి చేస్తున్న ఎఫ్ఐఆర్లో కూడా స్థానిక శాసనసభ్యుడి మీద, మల్లికార్జున గారి మీద ఆరోపణలు చేయడం జరిగిందని కూడా ఎఫ్ఐఆర్, ఇంక్లూడింగ్ ఎఫ్ఐఆర్లో ఆరోపణలు చేయడం జరిగిందని కూడా. కాకినాడ రూరల్ బొందగుండలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరుడు సలాది రక్షణ్ ఆనంద్ ట్యాంకర్ క్లీన్ చేస్తుండగా ట్యాంక్లో పడి మృతి చెందాడు. విషయం తెలిసిన ఎమ్మెల్యే పంతం నానాజీ సంఘటనా స్థలానికి చేరుకుని మృతుని బంధువులను పరామర్శించారు. అనంతరం మాట్లాడిన ఆయన రక్షణ్ ఆనంద్ మృతిని రాజకీయ హత్య చేయొద్దని కోరారు. వాటర్ ప్లాంట్కు అనుమతులు లేవని, తక్షణమే పోలీసులు వాటర్ ప్లాంట్ను సీజ్ చేసి నిర్వాహకులపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు కాకినాడ 2వ వార్డులో ఒక ప్రమాదం, హత్యో ఆత్మహత్యో ఇక నిర్ధారణ కాని పరిస్థితి. ఇది ఒక ఫ్యాక్టరీ అని చెప్తా ఉన్నారు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అని చెప్తా ఉన్నారు. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి అక్కడి నుంచి సావలకోట నుంచి వాటర్ వస్తూ ఉంటుంది, టీఎంసీలో వాటర్ వస్తూ ఉంటుందంట. అక్కడి నుంచి దీన్ని ఫ్యాక్టరీస్ సప్లై చేస్తూ ఉంటారు, ట్రీట్మెంట్ చేసి చేస్తారు. కానీ ఇక్కడ చూస్తే మటుకు ఇది ఒక శిథిలమైన పరిస్థితుల్లో, చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఇది రన్నింగ్లో ఉన్న ఫ్యాక్టరీ వాతావరణం అయితే కనపట్లేదు. ఇక్కడ మరేదైనా జరుగుతుందేమో అనుమానాలు కూడా మాకు కలుగుతూ ఉన్నాయి. ఇక్కడ పనిచేస్తున్న ఎంప్లాయీ పొద్దున 7 గంటలకి 6 అడుగులు లోతున్న ట్యాంక్లో పడి చనిపోయింది. అది కూడా కొంచెం ఆశ్చర్యంగా కనపడతా ఉంది. 6 అడుగుల లోతు ఉన్నటువంటి ట్యాంక్లో ఎట్లా పడిపోతాడన్నది మనకు కూడా అర్థం కాని విషయం. అదైతే పోలీసు వారు ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దీన్ని ఏదో శ్రీ లక్ష్మీ వాటర్ వర్క్స్ అని ఏదో చెప్తా ఉన్నారు. నైవేద్య ప్రియుడు సకల పాపాలు తొలగించే తిరుమల శ్రీనివాసుడికి ఎన్నో ప్రసాదాలు ఆగమోక్తంగా సమర్పిస్తారు. ఎన్ని ప్రసాదాలు సమర్పించినా లడ్డూకి ఉండే ప్రత్యేకత వేరు. శ్రీవారి ప్రసాదం అంటే గుర్తొచ్చేది లడ్డూ ప్రసాదమే. అలాంటి లడ్డూకి ఘనమైన చరిత్ర ఉంది. ఎన్నేళ్ల నాటి నుంచి లడ్డూ ప్రసాదాన్ని తయారు చేస్తున్నారో కొందరికి మాత్రమే తెలుసు. లడ్డూలను తయారు చేయకముందు శ్రీవారికి ఎలాంటి పదార్థాలను నైవేద్యంగా సమర్పించేవారో ఇప్పుడు తెలుసుకుందాం. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. చక్కెర, శనగపిండి, నెయ్యి, ఆయిల్, యాలకులు, జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్తో చేసే లడ్డూ రుచి చూడాలని ప్రతి భక్తుడూ కోరుకుంటాడు. రకరకాల ప్రసాదాలను టీటీడీ అందుబాటులో ఉంచినా భక్తులకు లడ్డూ అంటేనే అత్యంత ప్రీతి. ప్రసాదాల విక్రయం ద్వారా టీటీడీకి ఏటా కోట్ల ఆదాయం వస్తోంది. శ్రీవారి ప్రసాదంగా లడ్డూను ఇవ్వటం 1715 సంవత్సరం ఆగస్టులో ప్రారంభమైంది.
అయితే సరైన తేదీ మాత్రం ఎవరూ చెప్పలేకపోతున్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని తయారు చేసే ప్రాంతాన్ని పోటు అంటారు. ఇందులో రోజుకు 3 లక్షలకు పైగా లడ్డూలను తయారు చేస్తుంటారు. బ్రహ్మోత్సవాల సమయంలో లడ్డూల తయారీ సంఖ్యను పెంచుతారు. నిత్యం వందలాది మంది ఈ లడ్డూ ప్రసాదం తయారీలో నిమగ్నమై ఉంటారు. పోటులో అధికారులు ఇప్పుడు టెక్నాలజీని వాడుతున్నారు. బూందీ క్రేట్స్తో పాటు లడ్డూలను మోసుకుపోయేందుకు ఎస్కలేటర్లను వినియోగిస్తున్నారు. తిరుపతి లడ్డూకు పేటెంట్, ట్రేడ్ మార్క్ కూడా ఉండటం విశేషం. జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ కార్యాలయం రిజిస్ట్రార్ 2014వ సంవత్సరంలో జియోగ్రాఫికల్ ఇండికేషన్ స్టేటస్ కూడా ఇచ్చారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం 304 సంవత్సరాల కిందటే మొదలైందని కొందరు చెబుతుంటే 1715 ఆగస్టు 2 అని మరికొందరి వాదన. ఎంతో ప్రాచుర్యం పొందిన శ్రీవారి ప్రసాదం క్రీస్తు శక 1803లో బూందీగా పరిచయమైందని, 1940 నాటికి లడ్డూగా మారిందని అంటున్నారు. తొలి రోజుల్లో లడ్డూ పరిణామం కళ్యాణోత్సవం లడ్డూ అంత సైజులో ఉండేది. ధర కూడా 8 అనాలే. ఆ తర్వాత 2, 5, 10, 15 రూపాయల నుంచి 25 రూపాయల వరకు చేరింది. దాదాపు 10 ఏళ్ల పాటు అదే ధరకు అందించిన టీటీడీ ఆ తర్వాత 50 రూపాయలకు పెంచింది. అంతేకాదు, ఆలయంలో ప్రత్యేక ఉత్సవాల అతిథుల కోసం 750 గ్రాముల ఆస్థానం లడ్డూ, కళ్యాణోత్సవం లడ్డూతో పాటు భక్తులకు ఇచ్చే 175 గ్రాముల సాధారణ ప్రోక్తం లడ్డూ తయారు చేస్తున్నారు. 1940వ సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకుంటే మాత్రం లడ్డూ వయస్సు 79 సంవత్సరాలు మాత్రమే అని అర్థమవుతోంది. ఏది ఏమైనా తిరుమల లడ్డూలు అంటే తెలియని హిందువులు ఉండరు. ఎవరైనా తిరుమల వెళ్తే మాత్రం లడ్డూ ప్రసాదం ఏది అని అడగక మానరు. ఎంతో భక్తిభావంతో పంచే లడ్డూ ప్రసాదాన్ని అంతే భక్తితో స్వీకరిస్తారు. తరాలు మారుతున్నా ప్రత్యేకతను చాటుకుంటున్న శ్రీవారి లడ్డూ న భూతో న భవిష్యత్తు కాదంటారా? పల్నాడు జిల్లాలో ఓ మహిళ కలెక్టర్ను ఆశ్రయించింది. కలెక్టర్ బంగ్లాలో కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తున్న తనపై జానీ బాషా అనే వ్యక్తి లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించింది. తనకు సహకరించలేదని, ఉద్యోగం నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేసింది. జానీ బాషాపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కలెక్టర్కు బాధితురాలు ఫిర్యాదు చేసింది. నా పేరు ముద్దా నాగమణి. నేను కలెక్టర్ గారి బంగ్లాలో 2 సంవత్సరాల నుంచి వరకు వంట పని చేస్తూ ఉన్నాను. అయితే సార్ మమ్మల్ని శివశంకర్ సార్ మమ్మల్ని ఆబ్కాస్ జాబ్లో రాశారు. ఒక 4-5 నెలలు శాలరీ లేకుండా కూడా చేసాము ఎంతో నమ్మకంగా. చేసినప్పటికి వీళ్ళు మనకి నమ్మకంగా చేస్తూ ఉన్నారని చెప్పేసి మమ్మల్ని ఆబ్కాస్లో పలు మండలాల్లో మా పేర్లు రాయడం జరిగింది. ఆ జరిగినప్పటికీ సంవత్సరం క్రితం జానీ బాషా అనే అతను అక్కడ సీసీగా వచ్చాడు. వచ్చి మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. అతని వల్ల
మేము చాలా బాధపడతా ఉన్నాను. అతను మానసికంగా నన్ను లైంగికంగా నేను కలెక్టర్ గారి బంగ్లాలో వంట చేస్తూ ఉంటాను. ఇప్పుడు గత నెల నుంచి కూడా నన్ను వర్క్ ఆపేశారు. గత 6 నెలల నుంచి నన్ను హింసించడం జరుగుతుంది. తనకు నచ్చినట్టు ఉండాలి. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో విద్యార్థిని అదృశ్యం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహం నుంచి ఇంటర్ విద్యార్థిని అదృశ్యమైంది. రాత్రి 10:30 సమయంలో అశ్విని ప్రియదర్శిని అనే విద్యార్థిని కనిపించకపోవడంతో హాస్టల్ వార్డెన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిబ్బందితో కలిసి హాస్టల్లో దర్యాప్తు చేసిన డీఎస్పీ శ్రీకాంత్, అశ్విని 2 రోజుల క్రితం ఓ వ్యక్తితో మాట్లాడినట్టు తేలిందన్నారు. వార్డెన్ విద్యార్థి తల్లిదండ్రులను పిలిపించి విషయం చెప్పినట్లు తెలిపారు. అశ్విని ఆచూకీ త్వరలోనే కనుక్కుంటామని డీఎస్పీ శ్రీకాంత్ వివరించారు. గుడివాడ 1 టౌన్ పరిధిలో నాగబరపాడు సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో నిన్న రాత్రి 11 నుంచి 12 గంటల సమయంలో ఇక్కడ హాస్టల్లో ఉంటున్నటువంటి ప్రియదర్శిని అనే అమ్మాయి, 17 సంవత్సరాల అమ్మాయి మిస్సింగ్ అయింది. సుమారు 10:30 ఆ ప్రాంతంలో వాష్రూమ్ అని చెప్పేసి వాచ్మెన్ పిలిచి వాచ్మెన్ కీస్ తీయగా వాష్రూమ్ పోయి అప్పటి నుంచి కనపడకుండా పోయిందనేసి మనకు ప్రాథమిక సమాచారం. దీని మీద ఆ అమ్మాయి తల్లిదండ్రుల్ని మరియు ఆ అమ్మాయి 2 రోజుల ముందు ఒక వ్యక్తితో ఫోన్లో మాట్లాడినట్టుగా నిన్న వాళ్ళ అమ్మ నాయన పిలిపించి వార్డెన్ గారు విచారించినట్టుగా తెలిసింది. ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తాం. ఈ అమ్మాయి ఎక్కడ పోయింది ఏం కదా అనేది టెక్నికల్గా సాంకేతికంగా చూసి ఖచ్చితంగా ఛేదిస్తాం. గుంటూరు జిల్లా మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ముత్యాల పందిరి వాహనోత్సవం కన్నుల పండుగగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతులైన శ్రీ నారసింహస్వామి వారు ముత్యాల పల్లెకిపై భక్తులకు దర్శనమిచ్చారు. ముత్యాల పందిరి వాహన ఉత్సవానికి విజయవాడకు చెందిన యూవీ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత అంగా ఉపేంద్ర వర్మ దంపతులు కైంకర్యపరులుగా వ్యవహరించారు. స్వామివారికి ముత్యాల పల్లెకిపై గ్రామోత్సవం నిర్వహించారు. ఉత్సవంలో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు కళాకారులతో కోలాట నృత్యాలు, డప్పులు, కనక తప్పెట్లతో ఆలయ మాడవీధుల్లో ఊరేగింపుగా శ్రీ స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు.
ఓం శ్రీ నమో లక్ష్మీ నరసింహాయ నమః. మహాపుణ్యక్షేత్రమైన శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు గురు పౌర్ణమి రోజున నిర్వహించే ముత్యాల పందిరి వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత నరసింహస్వామి వారి ఉత్సవం ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి రోజున మంగళగిరి క్షేత్రంలో అట్టహాసంగా నిర్వహించబడుతుంది. అలాగే స్వామివారు మా అదృష్టం కొద్దీ మా కుటుంబానికి ముత్యాల పందిరి వాహన మహోత్సవం నిర్వహించేందుకు శాశ్వత కైంకర్యపరులుగా నిర్మించినందుకు ఆయన మాపై ఆయన చల్లని దీవెన ఉన్నందుకు స్వామివారికి ఎప్పుడూ కృతజ్ఞతగా నా వంతు కృషిగా స్వామివారి వైభోగం తెలిసే విధంగా ప్రపంచం మొత్తం చాటి చెప్పే విధంగా స్వామివారి ఉత్సవం నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఏడు కూడా ఘనంగా నా శక్తి కూడా నేను చేయగలిగినంత వరకు స్వామివారికి నిర్వహిస్తూనే ఉంటాను. భక్తులందరూ కూడా ఎంతో సహకరిస్తున్నారు. మరో బ్రహ్మోత్సవాల్లాగా కూడా తెలియపరుస్తున్నారు. అది చాలా సంతోషంగా ఉంటుంది. అలాగే అందరికీ వచ్చిన భక్తులు ఇచ్చేసిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర గోదావరి నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. బ్యారేజ్ దగ్గర నీటి మట్టం 11.75 అడుగులకు చేరింది. 175 గేట్లు ఎత్తి దిగువ ప్రాంతానికి 9,86,000 క్యూసెక్కుల నీటిని అధికారులు సముద్రంలోకి విడుదల చేశారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో 200 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలోని పలు ప్రాంతాలను కలెక్టర్ సందర్శించి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. మరోవైపు ఆంధ్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ప్రాంతాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. వరద నీటిలో లారీ ఆగిపోవడంతో స్థానికుల సాయంతో పోలీసులు దానిని బయటకు తీశారు. తొంభై రెండులో ఎప్పుడు కట్టింది అది. అందకపోతే వెంటనే లోకల్ నాయకులు ఫోన్ చేయండి అమ్మా. ఇక్కడ మొత్తం ఒక దిబ్బ దగ్గర వేసుకున్నారు. ఇక్కడ ఇంకా బరకాలు ఏమీ రాలేదు. తర్వాత రైస్ కూడా ఏం పంపిణీ జరగలేదని చెప్తున్నారు. ఇక్కడ నడకలో రాజసం, ఆహార్యంలో గాంభీర్యంతో పాటు గుండెలదిరే రంకెలు ఒంగోలు గిత్తల సొంతం. శివుని వాహనంగా కనిపించే నంది విగ్రహాలు సైతం ఒంగోలు జాతి ఎద్దులకు దగ్గరగా ఉంటాయి. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ జాతి ఇప్పుడు అస్తిత్వం కోసం పోరాడుతోంది. అంతరించిపోతున్న ఒంగోలు గిత్తలను కాపాడుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడుం బిగించాయి. అసలు ఒంగోలు గిత్తల చరిత్ర ఏంటో ఒకసారి చూద్దాం. ఒంగోలు జాతి గిత్తలు ఎంతో పురాతనమైనవని చరిత్రకారులు అంటున్నారు. హరప్ప, మొహంజదారో నాగరికతల్లోనూ మూపురం కలిగిన ఎద్దుల చిత్రాలు కనిపిస్తాయి. ఇంతటి పురాతన చరిత్ర కలిగిన ఈ జాతి స్వదేశంలో నానాటికి సన్నగిలుతోంది. బలమైన దేహంతో కనిపించే ఒంగోలు గిత్తలు ఒక్కసారి రంకి వేసి కథన రంగంలోకి దిగితే ఇక అంతే. పౌరుషానికి మారుపేరిన ఈ గిత్తలు ప్రకాశం జిల్లా సొంతం. ఒంగోలు జాతి గో సంతతి సైబీరియా ప్రాంతంలో పుట్టి ఆర్యుల ద్వారా భారతదేశంలో ప్రవేశించి ఆ తర్వాత దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో గుండ్లకమ్మ, మూసి, ఆలేరు పరివాహక ప్రాంతంలో స్థిరపడ్డాయని కొందరి వాదన. ప్రస్తుతం ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కర్నూలు జిల్లాలో ఇవి కనిపిస్తుంటాయి.
పురాతన ప్రాశస్త్యం కలిగిన ఒంగోలు జాతి బ్రెజిల్లో వెలుగులింతోంది. సొంత గడ్డపై మాత్రం మనుగడ కోసం పోరాడుతోంది. 2012 పశుగణన ప్రకారం భారతదేశంలో ఈ జాతి సంఖ్య 6,34,000 మాత్రమే. అయితే మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం 5,79,000 ఎద్దులు మాత్రమే ఉన్నాయి. అందులోనూ మేలు జాతి సంఖ్య కొన్ని వేలు మాత్రమే అని చెబుతున్నారు. వ్యవసాయంలో ఆధునిక యంత్రాలు రావడంతో పశువుల అవసరం లేకుండా పోయిందని, అందుకే ఈ జాతికి ఆదరణ తగ్గిందని రైతులు అంటున్నారు. గతంలో పశువుల పేడ, మూత్రాలను పొలంలో ఎరువుగా ఉపయోగించేవారు. ఇప్పుడు రసాయనిక ఎరువుల వాడకం కూడా పెరిగిపోయింది. 1858లో నెల్లూరు కలెక్టర్ తొలిసారిగా ఒంగోలు జాతి పశు ప్రదర్శన ప్రారంభించారు. ఒంగోలు జాతి రక్షణ కోసం ప్రతి గ్రామంలో కొంత భూమిని పశుగ్రాసం కోసం వదలాలని 1867లో బ్రిటిష్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. స్వాతంత్ర్యం వచ్చాక పాలకులు ఈ జాతి పశువులను రక్షించే ప్రయత్నాలు చేయకపోవడంతో ఆదరణ కరువైంది. దీంతో ఈ జాతి తన అస్తిత్వాన్ని నిలుపుకునేందుకు పోరాటం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ దశాబ్దంలో ఒంగోలు జాతి గోవుల పెంపకం బాగా పెరిగిందని చదలవాడ పశు ఉత్పత్తి క్షేత్ర డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రవి అన్నారు. అంతేకాకుండా చాలా మంది గోవును పవిత్ర జంతువుగా పూజించడం బాగా పెరిగిందని, దీంతో సంపన్నులు కూడా ఒక గోవును పెంచుకోవడం అలవాటు చేస్తున్నారని చెప్పారు. ఇక ముఖ్యంగా ఒంగోలు జాతి పశువులు అభివృద్ధి కోసం ఏర్పాటు చేసినటువంటి ఫామ్ ఇది. ఇక్కడ గతంలో 200 ఆవులు మెయింటైన్ చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి సంస్థ. తదుపరి రాష్ట్రీయ గోకుల్ మిషన్ కింద ఈ ఫామ్ని డెవలప్ చేయడం వల్ల ఈ క్యాటిల్ స్ట్రెంత్ పెంచుకుంటూ వచ్చి ఇప్పుడు 312 వరకు మన ఆవులు, కోడిదోళ్ళు ఇక్కడ ఉన్నాయి. ఈ ముఖ్యంగా ఒంగోలు జాతి ప్రాశస్త్యం ఈ ప్రాంతంలో గుళ్ళకమ్మ పరివాహ ప్రాంతాల్లో అభివృద్ధి చెందింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో, అదేవిధంగా ఏపీఐఎల్ అనే సంస్థ ద్వారా దీన్ని నిర్వహించబడుతుంది. అయితే ఒంగోలు జాతి గిత్తలతో వ్యవసాయం చేయడం బాగా తగ్గిపోయిందని, యంత్రాలు అందుబాటులోకి రావడంతో వీటిని పందెం గిత్తలుగా, స్టేటస్ సింబల్గా మాత్రమే పెంచుతున్నారని రవి అంటున్నారు. కోడిదొడ్ల విషయానికి వచ్చేటట్టయితే మరి ఇప్పుడు వ్యవసాయంలో కోడిదొడ్లు పెంపకం తగ్గింది కాబట్టి, వాడటం తగ్గింది, ట్రాక్టర్స్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు వాటిని వేరే రకంగా అంటే పందాలు కానీ లేకపోతే ప్రదర్శన కోసం కానీ పెంచడం జరుగుతుంది. ఈ జాతిని పరిరక్షించే చర్యల్లో భాగంగా 30 గోవులను మేపే రైతుకు ఒక కోడిదూడను ఉచితంగా ఇస్తూ పునరుత్పత్తిని ప్రోత్సహిస్తున్నామని చెబుతున్నారు. ఒక 43 కోడిదూడల్ని బ్రీడ్ డెవలప్మెంట్ కోసం వెస్టర్న్ ప్రకాశంలో పిల్లల చెరువు, త్రిప్రాంతకము, బేస్తవారపేట, తదారవీడు, ఎద్దులూరు ప్రాంతంలో ఎవరికైతే 20 పైన ఆవులు ఉన్నాయో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. తద్వారా మా చదలవాళ్ళ పుట్టిన కోడిదూడలు అక్కడ బ్రీడ్ డెవలప్ చేయడం కోసం పంపించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి సీడు వివిధ ప్రాంతాలు అభివృద్ధి చేయడానికి అవకాశం ఏర్పడింది. ఒంగోలు జాతి ఎద్దులు సగటున 700 కేజీల నుంచి 900 కేజీల బరువును సునాయాసంగా లాగుతాయి. గతంలో ఈ జాతి ఆవు రోజుకు సుమారు 20 లీటర్ల పాలు ఇచ్చేది. పందెం కోడెలను కొని వాటికి శిక్షణ ఇవ్వడం చాలా ఖర్చుతో కూడుకున్నది. పోటీలకు వెళ్లగలిగే ఒక్కో గిత్త ధర 5 లక్షల నుంచి 20 లక్షల రూపాయల వరకు ఉంటుంది. వీటి బాగోగుల విషయానికి వస్తే ఒక్కో జతకు పోషణ పద్ధతి, స్థాయి, శిక్షణ బట్టి నెలకు 30 నుంచి 40 వేల వరకు ఖర్చు చేసేవాళ్లు ఉన్నారు. ఆ పాలు ఇచ్చే లక్షణాలు కూడా ఆవుల్లో, ఒంగోలు ఆవుల్లో ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఒంగోలు ఆవుల పాలు మనం ప్రస్తుతం గతంలో తగ్గిపోవటం వల్ల ఎక్కువగా తీసేవాడు కాదు. ఇప్పుడు వాటికి ఆవు పాలు కూడా శ్రేష్టం తెలిసిన తర్వాత అవి కూడా మంచి ఉత్పత్తి ఇవ్వగలని చెప్పి పోటీగా సంకర జాతి ఆవులతో పోటీగా ఇవి కూడా ఇవ్వాలని చెప్పేసి మేము రికార్డ్ చేస్తున్నాము. చాలా ఆవులు, మంచి ఆవులు, దాదాపు రోజుకి 7-8 లీటర్ 10 లీటర్ ఇచ్చే ఆవులు కూడా మా దగ్గర అభివృద్ధి చేయడం జరుగుతుంది. తద్వారా రైతులకి ఏదైతే ఎకనామిక్స్ అంటే వాళ్ళకి ఏ పని చేసినప్పుడు కూడా మనకి లాభ నష్టాలు వేసుకుంటాం కాబట్టి రైతులకు ఎకనామిక్స్ కూడా ఉపయోగపడేటట్టుగా అభివృద్ధి చేసి ఈ ప్రాంతంలో కానీ రాష్ట్రంలో కానీ ఒంగోలు జాతిని అభివృద్ధి చేయడం ధ్యేయంగా ముందుకెళ్తారని తెలియజేస్తున్నాం. 1960లో ప్రభుత్వం తీసుకొచ్చిన కృత్రిమ గర్భధారణ, క్రాస్ బ్రీడింగ్ ఒంగోలు జాతిపై ప్రతికూల ప్రభావం చూపిందని పశువైద్యులు అంటున్నారు. విదేశాలకు చెందిన జెర్సీ, హాలిస్టీన్ వంటి జాతులతో ఈ జాతిని కలపడంతో మేలు రకం పలచబారింది. దీంతో ప్రభుత్వాలు ఇప్పుడు ఒంగోలు గిత్తల జాతిని కాపాడుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాయి. అధునాతన సాంకేతిక విధానంతో యాంబ్రియో పద్ధతి ద్వారా దేశంలో మంచి పేరున్న గిర్ ఆవు పిండాలను ఒంగోలు జాతి ఆవుల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. ఇక గిర్ గిత్తలు రంకెలు వేయనున్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఆవుల్ని, గోవుల్ని వాటిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం కోసం ఏదైతే ఒంగోలు జాతిలో ఉన్నటువంటి మంచి లక్షణాలు అవన్నీ కూడా ఇక్కడ డెవలప్ చేయడం కోసం, ఆ లక్షణాలు ఉన్న ఆవుల్ని అభివృద్ధి చేయడం కోసం ఈ మధ్య కాలంలో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేటువంటిది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కొత్తగా ఒక 15 ఆవులని మేము సెలెక్ట్ చేసి వాటి ఎంబ్రియోస్ కూడా పెట్టడం జరుగుతుంది. చింతలదేవి ఫామ్ నుంచి ఎంబ్రియోస్ తీసుకొచ్చి ఇక్కడ ఎంబ్రియోస్ ఇంప్లాంట్ చేయడం జరిగింది. అదేవిధంగా లామ్ ఫామ్ నుంచి కూడా తీసుకొచ్చి ఎంబ్రియోస్ ఇంప్లాంట్ చేసి కొన్ని ఆవులకు ప్రయోగపరంగా చేయడం జరిగింది.
అన్నిటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఆవులని సంతతి ఒంగోలు జాతిని పరిరక్షించడం, వీటిని అభివృద్ధి చేయటం. ఈ జాతిని అంతరించిపోతున్నటువంటి జాతిని మనం గవర్నమెంట్ ఆధ్వర్యంలో పరిరక్షించడం జరుగుతుంది. మంచి నాణ్యమైన జాతి విదేశాలకు తరలిపోతున్నా ప్రభుత్వాలు ఏం చేయలేకపోతున్నాయి. ప్రభుత్వాలు ఆదుకోకుంటే రాబోయే రోజుల్లో ఒంగోలు జాతి సంరక్షణ సాధ్యం కాకపోవడంతో పాటు జాతి మనుగడకే ప్రమాదం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకనైనా ప్రభుత్వాలు చొరవ తీసుకుని ఒంగోలు జాతిని పరిరక్షించాలని రైతులు కోరుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎర్రకాలువ వరద ప్రభావంతో తణుకు మండలం దువ్వ అక్విడిక్ట్ వద్ద వయ్యేరు మహా ఉగ్రరూపం దాల్చింది. గత 3 రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగడంతో గ్రామస్తులు, రైతులు ఆందోళన చెందుతున్నారు. అక్విడెట్ను తాకుతూ వరద నీరు ప్రవహించడంతో గ్రామాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వేలాది పంట పొలాలు నీట మునిగాయి. వయ్యేరు మహా ఉగ్రరూపం దాల్చడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని గ్రామస్తులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. సీఎం చంద్రబాబు సారథ్యంలో ఏపీ అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి ఆకాంక్షించారు. సుబ్బరాయునిపల్లిలో అక్కదేవతల జాతరకు మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డితో కలిసి ఆమె హాజరయ్యారు. సింధూరారెడ్డిని ఎద్దుల బండిపై గ్రామస్తులు ఊరేగించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సంవత్సరం వర్షాలు బాగా కురిసి రైతాంగం కళ్లల్లో ఆనందం కలిగించేలా పంటలు బాగా పండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అక్క దేవతలను కోరుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా దొన్నికోట, చారుపల్లి గ్రామాలలో విదేశీ భక్తులు గురు పౌర్ణమిని పురస్కరించుకుని ఉచితంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సత్యసాయిబాబా మహాసమాధి దర్శనార్థం పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి లండన్కి చెందిన భక్తులు వచ్చారు. సత్యసాయిబాబా బోధించిన మానవ సేవే మాధవ సేవ సూక్తితో సేవా కార్యక్రమాలు చేపట్టి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ వైద్య శిబిరంలో 45 మంది స్పెషల్ డాక్టర్లు, 30 మంది సిబ్బందితో కలిసి పలు రకాల వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించారు. అలాగే 1500 మందికి ముక్కు, చెవి, గొంతు, డయాబెటీస్ వంటి సమస్యలకు వైద్యం అందించి మందులను ఉచితంగా అందజేశారు.
బాగా సుసాబ్ నా పేరు. వచ్చినారు వీళ్ళు డాక్టర్లు బాగా చూస్తూ ఉన్నారు. అందరికీ భోజనాలు కూడా పెట్టారు, అన్నీ చేసినారు. సత్యసాయి భక్తులందరికీ ధన్యవాదాలు. ఇవి నా ఊరు నా వార్త వివరాలు. చూస్తూనే ఉండండి న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.